ఓకే. వాట్ ఇఫ్ యూ గెట్ ఏ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా లేదా? ఆ షో గురించి మీరేమనుకుంటారు పర్టిక్యులర్‌గా? ఒక 10 మందిని తీసుకొచ్చి లోపల పెట్టేసి సమ్ పీపుల్ సేస్ ఇట్ ఈస్ ఎ స్క్రిప్ట్. సమ్ పీపుల్ సేస్ ఇట్ ఈస్ లైక్ నాట్ ఎ స్క్రిప్ట్. సో, మీ ఉద్దేశం ఏంటి అసలు ఆ షో మీద? నాకు ఇష్టం లేదండి వెళ్ళటం. ఇష్టం లేదా? ఎందుకు? అంటే మనం లైఫ్‌లో ఏమైనా ఏమవ్వకపోయినా మన క్యారెక్టర్ మనతో ఉంటుంది. మనం చాలా కష్టపడి బిల్డ్ చేసుకొని ఉంటాం ఆ క్యారెక్టర్‌ని. హ్మ్. ఆ క్యారెక్టర్‌ని అలా బిల్డ్ చేసుకున్న తర్వాత మీరన్నట్టు ఒకవేళ స్క్రిప్ట్ అయిందనుకోండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనిద్దరం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నామనుకోండి. హ్మ్. ఒకరోజు మనిద్దరం బాగా గొడవ పడడం చూపించారనుకోండి. ఆ రోజు ఇంకో టైంలోనో ఎప్పుడో నేను నెక్స్ట్ డేనో ఎప్పుడో నేను మీకు వచ్చి సారీ చెప్పాననుకోండి గొడవ జరిగినందుకు. హ్మ్. ఆ సారీ చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ కదా. హ్మ్. ఒకళ్ళు తప్పు తెలుసుకొని ఇంకొకరికి వెళ్ళి సారీ చెప్తే అవతల మనిషి కూడా చాలా పాజిటివ్గా, చాలా గొప్పగా, ఒక కన్సోలింగ్గా, మళ్ళీ ఎంతో ఫ్రెండ్షిప్ జనరేట్ అయ్యేటట్టుగా సారీ చెప్తే చాలా సాల్వ్ అవుతాయి కదా. సారీ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆ సారీ ఎడిటింగ్లో పోతే నేను గొడవ పడిన క్యారెక్టర్ మాత్రమే ఉంటే దాని తర్వాత ఇలాంటివి అంటే వాళ్ళు అదే పనిగా తీసేస్తారని నేను చెప్పట్లేదు. ఇఫ్ దే వాంట్ టు మేక్ ఏ స్టోరీ ఆర్ ఏ హైప్, టీఆర్పీ కోసం. ఏదైనా హైప్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక 5% ఛాన్స్ ఉన్నా నేను దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు, ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు అని అడుగుతూనే ఉంటారు. బిగ్ బాస్లు సీజన్స్ వస్తుంటాయి పోతుంటాయి. కానీ నా లైఫ్ ఒకటే కదా. నా లైఫ్లో ఇప్పుడు ఫర్ సపోజ్ రాహుల్ ద్రావిడ్ అంటే మనకు ఒక ఇన్నింగ్స్ గుర్తు రావచ్చు, లేకపోతే టెండూల్కర్ అంటే మనకు 2 ఇన్నింగ్స్ గుర్తు రావచ్చు. అలాగే నా లైఫ్ అనగానే ఒక సెలబ్రిటీ అనగానే హే బిగ్ బాస్లో గొడవ పడ్డాడు గుర్తుందా అతను అనే అవకాశం ఉంది కదా. నా జీవితాంతం నన్ను నా ఐడెంటిఫికేషన్తోనే చేయొచ్చు కదా. సో ప్రతి వరకు ఆ రోజు నేను నెక్స్ట్ డేనే సారీ చెప్పానండి అది మీరు చూడలేదని ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమందికి చెప్పుకోవాలి. సో నా జీవితం అంతా అదే అయిపోతుంది. సో కానీ నా క్యారెక్టర్ అది కాదు కదా. ఒకవేళ నా క్యారెక్టర్ అది అనుకోండి, అవును నేను అంతే మీకు తెలుసు కదా అనేవాడిని. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ మన క్యారెక్టర్ని వేరే రకంగా పోర్ట్రే చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకొకసారి మనం కష్టపడి మనం ఎంతో గర్వపడి మన క్యారెక్టర్ని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఒక దిశగా వెళ్తున్న దాన్ని చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా దాన్ని ఫైట్ చేస్తూనే ఉండాలి, లేదా యాక్సెప్ట్ చేసి అవునరా నేను అంతే అనాలి. సో జనాలు మర్చిపోతారు చాలా సీజన్స్ జరుగుతాయి కదా అన్న మాట ఉంది, కానీ మనం వెళ్తే గుర్తొస్తుంది టక్కని మీరు బిగ్ బాస్లో ఆ రోజు గొడవ వింటూనే టక్క వస్తుంది. సో అందుకని నేను వై టు గివ్ దట్ ఛాన్స్, వై టు టేక్ దట్ ఛాన్స్ అని నేను అదొకటి ఇష్టం లేదు నాకు. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్. 12 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ యూఎస్ నుండి మెయిన్ వచ్చింది కూడా యాక్టర్గా అవ్వడానికి. బట్ చాలా లిమిటెడ్ రోల్స్ చేశారు అండ్ రికగ్నైజేషన్ అనేది వచ్చినప్పటికీ అంత లెవెల్లో రాలేదు కదా. సో వై డూ యూ థింక్ వాట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్ అని మీరు అనుకుంటున్నారు? యూజువల్గా మేజర్ డ్రాబ్యాక్ ఏదో తెలిస్తే అది కరెక్ట్ చేసేసుకుంటాము. కానీ 2-3 థింగ్స్ ఉన్నట్టున్నాయి నా విషయంలో. నేను ఎక్కువగా యాక్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు పిఆర్ గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ, ఫాలో అప్ చేయటం కానీ అది కొంతవరకు చేయగలిగాను, కానీ ఇది కొంత ఇష్టం లేకపోయినా బలవంతంగా చేశాను కొంత. అంతేగాని అగ్రెసివ్గా చేయలేదు. బట్ అగ్రెసివ్గా చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారా అంటే అది కూడా లేదు. అదొక రకమైన చిరాకు వచ్చి ఉన్నది కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. అది ఎందుకు మరి జరగలేదో నాకు కూడా తెలియదు. నేనైతే చాలా ప్యాషనెట్ యాక్టర్గానే ఉన్నాను. బట్ సూటబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్స్ నన్ను దేనిలో పెట్టాలో కొంచెం తెలియకపోవడం, వస్తున్న స్క్రిప్ట్ ఒక ట్రెండ్ ఉంటుంది కదా, ఒక విధమైన స్క్రిప్ట్స్ వస్తుంటాయి. అందులో దేనిలో పెట్టినా ఒకదాన్ని పెడితే తక్కువ, దాన్ని పెడితే ఎక్కువ, ఆ మధ్యలో ఎక్కడ పెట్టడానికి క్యారెక్టర్స్ లేక చాలామంది చాలా చిన్న రోల్స్ ఉన్నాయండి, మిమ్మల్ని తీసుకొని ఆ రోల్స్ చేయిస్తే బాగోదు, వెయిట్ మంచిది వస్తుంది అప్పుడే చేద్దాం, మీరు చేయడం మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడమో, మీకు మంచి రోల్ ఇవ్వడమో, ఆఫర్ చేయడమో చేస్తే కొంచెం మంచిది చేయాలి కదా. మరీ చిన్న ఉన్నాయి, అది మీకు ఎందుకంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో అదేనా పర్లేదు నేను చేస్తాను అనేవాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏది నా మైండ్ సెట్ అనేది నేను మెయిన్ లీడ్ అవ్వాలని ఒక మైండ్ సెట్ ఉంది కదా. ఆ మైండ్ సెట్ ఉన్నప్పటికీ ఐ కెన్ ఫ్రేమ్ ఏ పాత్, ఒక పాత్ ఏదో ఒకటి తీసుకొని నేను నా డెస్టినేషన్ రీచ్ అవుతాను. డైరెక్ట్గా అదే వెళ్ళకపోయినా మెల్లగా కాంటాక్ట్స్ పెంచుకోవడం, యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ పెంచుకోవడం, సెట్స్కి వెళ్ళడం, రావడం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం, కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం, దాని ద్వారా నేను అనుకున్నది రీచ్ అయిపోతా. నేను అది అవ్వాలి కదా అని చెప్పి ఏ రోల్ చేయకుండా ఉండాలని నేనేం అనుకోలేదు, ఎవరికి కూడా చెప్పలేదు, ఏది వచ్చినా కానీ చేయాలని అనుకున్నా. కొన్ని నాకు సూటబిలిటీ అయ్యే క్యారెక్టర్స్ రాకపోవడం, నాకు ఇష్టమైన డైరెక్టర్స్ చేసినా కూడా కష్టపడి ఏదో విధంలో ఇవ్వడమే తప్ప నా కోసం అంటే ఒక క్యారెక్టర్ లాగా ఇతను చేస్తేనే బాగుంటుంది అనుకునేటట్టుగా అలా సెట్ కాలేదు. దానికి తోటి ఫస్ట్ 5 years or 4.5 years నేను టెలివిజన్లో సూపర్ బిజీగా ఉన్నా కూడా కొన్ని సినిమాలు చేశాను. దాదాపు ఒక 10 సినిమాలు టెలివిజన్ చేస్తున్నప్పుడు కూడా చేశాను. టెలివిజన్ చేసిన తర్వాత మెయిన్ లీడ్గా హీరోగా లాంచ్ అవ్వడానికి 1.5 years ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం, అది కొన్ని కారణాల వల్ల టేక్ ఆఫ్ అవ్వకపోవడం, తర్వాత వెంటనే కరోనా రావటం, ఒక 3 to 4 years పెద్ద ప్రొడక్టివ్గా జరగలేదు.
బట్ స్టిల్ కాస్టింగ్ డైరెక్టర్స్కి కానీ కొంతమంది డైరెక్టర్స్ కానీ ఇతను మంచి యాక్టర్, ఏ రోజుకైనా మంచి రోల్ ఉంటుంది, మనమే ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా కొంతమంది ఉన్నారు. రీసెంట్గా మాదిరాజ్ గారు అని ఒక డైరెక్టర్ ఒక పోస్ట్ రాశారు. మన పాడ్కాస్ట్లు చూసిన తర్వాత ఆయనకి ఏదో మంచి రాయాలనిపించి రాశారు. ఈ గురుచరణ్ అనే అతను ఈ యాక్టర్ని రీప్లేస్ చేద్దామా, ఈ యాక్టర్ బదులు ఇతన్ని పెడదామా, ఇప్పుడు అతను అయిపోయింది కాబట్టి ఇతను తీసుకొద్దామా, అలా ఏ కేటగిరీలో పెట్టలేకపోతున్నాము. కాబట్టే అందరూ కన్ఫ్యూజన్లో ఏది ఇవ్వకుండా పక్కన పెట్టారు. అతి త్వరలోనే మంచి లీగ్లో ఇతను ఉంటాడు. నేనే అతని కోసం మంచి క్యారెక్టర్ కూడా రాసేంత ప్రోగ్రెసివ్గా ఉంది గురుచరణ్ జర్నీ అని ఆయన ఒక పెద్ద పారాగ్రాఫ్ ఒకటి రాశారు. ఓకే, ఇలా అనుకోవచ్చా అంటే వచ్చిన యాక్టర్స్కే రిపీటెడ్ ఆఫర్స్ రావడం వల్ల వేరే యాక్టర్స్కి ఆపర్చునిటీస్ రావట్లేదేమో అనేసి? అది నాకు తెలియదండి. మరి ఎప్పుడైనా ఏదైనా యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అండి ముందుకు రావడం అనేది. అతను ప్రామిస్ కనపడకపోతే ఎవరైనా ఎందుకు ఆఫర్ చేస్తారు? ఉన్న వాళ్ళతో వెళ్ళాలని అనుకుంటారు. మన రెస్పాన్సిబిలిటీ అది. మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద రోల్స్. ఓకే, కాకపోతే ఎవరు కూడా టాలెంట్ని వద్దనరు కదా. ఎవరైనా పర్ఫార్మెన్స్ తీసేస్తున్నాడంటే ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ అది గ్రాప్ చేసుకోవాలి, దాని నుంచి తన సినిమాకి కావాల్సింది పోర్ట్రే చేసుకోవాలనే కదా ట్రై చేస్తారు. సో వాళ్ళ కంట పడట్లేదన్నా, వాళ్ళని ఇంప్రెస్ చేయట్లేదన్నా మనదే తప్పని నేను అనుకుంటాను. ఓకే, బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమనుకుంటున్నారు? ఏదైనా రిగ్రెట్ ఉందా మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు? రిగ్రెట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం అనేది నేను ఒక 5-6 years నేను కన్సిడర్ చేయలేదు. అంటే జనాలు కూడా అప్పుడు అంత ట్రెండ్ కూడా లేదులేండి. యాక్టివ్గా ఉండడం, నేను ఎందుకో యూట్యూబర్గానో లేకపోతే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడమో అలా చేస్తే నెక్స్ట్ తమ్నెయిల్ ఏం పెట్టాలి ఇలా ఆలోచనలు వెళ్ళిపోయి నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడితే మనకు వ్యూస్ వస్తాయి, నెంబర్ గేమ్లోకి ట్రాప్ అయిపోతాము. అలా ట్రాప్ అయితే ఇంకా యాక్టింగ్ ఎలా చేయగలము, యాక్టింగ్ కాన్సన్ట్రేషను అదంతా ఉండదు కదా. సో నేను అవన్నీ చేయను, యాక్టింగే కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నట్టుగా ఉన్నాను. ఓకే, అలా కాకుండా ఇంకొంచెం సోషల్ మీడియా ప్రజెన్స్ ఏమన్నా పెంచుంటే బాగుండు అని ఒక చిన్న ఆలోచన. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నవ్ ఐఎమ్ హ్యాపీ, నో రిగ్రెట్స్. ఓకే, సో మీరు అండ్ యువర్ మమ్మ మంచి సింగర్స్ అనుకుంటా కదా? చూసారు. సో మా కోసం ఒక చిన్న పాట. అయ్యో బాబోయ్ అండి, ఓన్లీ యూట్యూబ్ లోనేనా? ఇది కూడా యూట్యూబ్ లోనే వస్తుంది. కాపీరైట్ పడిపోద్దండి. పాట పడుకున్నా మేము చూసుకుంటాం. మాకు మూవీసే అన్ని ఏమంటారు యాక్సెప్టెన్స్ ఉంది ఐ డ్రీమ్ వాళ్ళకి. సినిమాలే పెద్ద పెద్ద అప్లోడ్ చేస్తాం మేము, చిన్న పాటను కట్ చేయలేవా? ఏదో టక్కని అడిగితే ఏం పాడాలండి? గ్యాప్ తీసుకుని పాడండి. గ్యాప్ తీసుకోవాలా? ముందు ఆ వీడియో గురించి మాట్లాడదామా? మీరు టక్కని పాట పాడమని అడిగారు. ఆ వీడియో ఏంటి అది చెప్పు. అది మదర్స్ డే రోజు నేను మా మదర్ కలిసి ఒక పాట పాడాలి, అది ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి అని అనుకున్నాం. దళపతి సినిమా నుంచి సింగారాల పైరులు అనే పాట. అందులో ఇద్దరు జెంట్సే, ఆ లేడీ సింగర్ ఉండదు. అయినప్పటికీ నేను మా అమ్మ పాడాలి అది అని మేమిద్దరు నేను మా అమ్మ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. ముందు రోజు నైట్, అది కరోనా లాక్డౌన్ టైం అనుకుంటా, అందరం ఇంట్లోనే ఉన్నాము. నేను నాన్న అమ్మ అందరం ఉన్నాము. నేను మా అమ్మతో కలిసి ఏదో చూసుకుంటూ పాడుతున్నాం. అది రిహార్సల్ చేస్తే మా ఫాదర్ దాన్ని వీళ్ళేదో సరదా చేస్తున్నారు కదా అని ఆయన రికార్డ్ చేశారు. అది పాడుతున్నాక మధ్యలో చూసాను ఆయన రికార్డ్ చేయడం. ఓహో ఇది రికార్డింగ్ జరుగుతుంది. మా ఫాదర్ అన్నిటికీ రికార్డ్ చేస్తుంటారు, ఏ చిన్న జరుగుతున్నా రికార్డ్ చేస్తుంటారులే అని అనుకుని కొంచెం మా మదర్ దగ్గర నేను పిచ్చి వేషాలు వేస్తూ ఆమెను టీజ్ చేసుకుంటూ ఏడిపించుకుంటూ అట్లేదో సరదాగా పాడిన తర్వాత అది చూసి చాలా జాలీగా చాలా క్యూట్గా భలే ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే పాడడం ఎందుకు, ఇదే పెట్టేద్దామని దాన్ని అప్లోడ్ చేశాను. చేస్తే అది చాలా మంచి రెస్పాన్స్. అదే మీరు చూసినట్టున్నారు. సో దట్ ఈస్ హౌ ఊరికే పాడదామని పాడాం. మా మదర్ చాలా మంచి సింగర్, కానీ నేనేం మంచి సింగర్, నేను బాత్రూమ్ సింగర్నే. కానీ మా మదర్తో కలిసి పాడితే నేను మంచి సింగర్ కాకపోయినా మా అమ్మతో కలిసి పాడుతున్నందుకు నన్ను 2-3 మెచ్చుకుంటారా అనుకున్నా. మా మదర్ పాడడం, షీజ్ ఎ సింగర్, కానీ ఫస్ట్ టైం ఫేస్బుక్లో ఆమెను అందరూ చూడడం. దాంతో అందరూ అమ్మ చాలా బాగా పాడారు, మొత్తం ఒక 500 కామెంట్లు వస్తే 499 మా అమ్మనే మెచ్చుకున్నారు. నన్ను ఒక్కరు కూడా మెచ్చుకోలేదు. నేను సింగర్ కాదు, కానీ ఆవిడతో మెచ్చుకోలేదంటే అర్థం ఏంటండి? మనం పాడలేదనే కదా అర్థం. పర్లేదు, ఇక్కడ పాడాలా? పాడండి. ఏమో ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ గురువు గారి వాయిస్ ఇంత బాగుంది అనుకోవచ్చుగా. వద్దు, అనవసరంగా మ్యూజిక్ ఇండస్ట్రీని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, బాత్రూమ్ అనుకోండి. బాత్రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారు అనుకుని పాడండి. బాత్రూమ్ మనం ఒక్కరే ఉంటాం కదా, మీరు ఒక్కరే ఉంటారు. నువ్వు నిజం, నీ నవ్వు నిజం, నా కంటి కాంతి నడుగు, వేరే వెన్నెలుంది అనదు, ఉన్నదాన్ని వెన్నెలనదు. నేను నిజం, నా ప్రేమ నిజం, ఇది పిచ్చితనం మనకు,
అన్నా మనసు మాట వినదు, విన్నా అవును కాదు అనదు, నీలో నా సంతకం చెరిపేవి లేదుగా, కనకే ఈ జీవితం కరిగే కల కాదుగా, అరే నువ్వు నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమయ్యిలాగా, అరే ప్రేమే అయినా ఇకపైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా. ఇదే మూవీ సాంగ్? మనసు మాట వినదు. ఓ చాలా బాగుంది. మీకు నిజంగా ఇండస్ట్రీలో సింగర్ గా కూడా ఆఫర్స్ వస్తాయండి. సరిపోయిందిలే. నిజంగా బాగా పాడారు, నిజంగా బాగా పాడారు. కావాలంటే ఆడియన్స్ చెప్తారు. ఓకే.